రాము గారు, మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. అలాగే పిలిపించారా? ఏమిటిది? చదువుకున్నవాడు అర్థం కాల? కారు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పమని చెప్పానే. తీసుకెడుతూ కాదు చెప్పాల్సింది, చెప్పి తీసుకెళ్ళాలి. కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది. అది చెప్పాల్సింది నాతో కాదు, ఓనర్ గారితో. సరే, ఆవిడ గారితో చెప్తాం. చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను, ఆవిడేమంటుందో నీతో అంటాను. మేడం, మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు. పంపించమంటారా? నో నో అని అంటున్నారు. నేను ఆవిడతో మాట్లాడతాను. ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి, నువ్వు మాట్లాడడానికి కాదు. నేను మాట్లాడాలండి. ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడతానంటావేమిటయ్యా? చూడు, అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నన్ను రాము అంటారు. మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని. ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం. ఏమిటో అవసరం? నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పండి. ఆఫీస్లో తెలుసుకో, లేదంటే రేపు పేపర్లో వస్తుంది, అక్కడ చదువుకో. మీరు పేపర్లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి? మీరు పేపర్లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి? కరెక్ట్ కాకపోయినా వాదించేది ఇక్కడ కాదు, కోర్టు ఉంది అక్కడ. నువ్వు అస్తమాను ఇలా ఫోన్ చేయడం మొదలు పెడితే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాను. మైండ్ ఇట్. మేడం, మీరు చెప్పినంత మాత్రాన కేసు టేకప్ చేయడానికి పోలీసు వాళ్ళంతా పిచ్చివాళ్ళు అనుకోకండి. కేసు పెట్టడానికి మీకెంత శక్తి ఉందో, పెట్టిన కేసును కాదని వాదించుకోవడానికి మాకు అంతే శక్తి ఉంది. ఏమిటి పోలీసులను సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా వాదిస్తుంది? అవునన్నా, ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వదట. పైగా ఏమిటని అడిగితే రిపోర్ట్ ఇస్తుందట, అరెస్ట్ చేస్తుందట. ఇటువంటి వాళ్ళని మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్నా? మేమేం చేయరా, కోర్టు వారు ఏం చేయమంటే చేస్తాం. నాన్న, ఒక వర్కర్ చావు బతుకుల మధ్య ఉంటే అతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను కారు తీసుకెళ్ళాను. ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి. 100కి 150 పాళ్ళు అన్యాయమేరా. అదేమిటి నాన్న? కారు నీది కాదు, ఓనర్వి నువ్వు కాదు, నువ్వు వర్కర్వి. ఇతరుల ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్ళడం నేరం. ఆ నేరానికి సస్పెండ్ చేసే హక్కు వాళ్ళకుంది, శిక్షించే హక్కు మాకుంది. చెప్పే హక్కు మీకుంది. కరెక్ట్. ఏమిటండి కరెక్ట్? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అవతల ఆ వ్యక్తి తావు బతుకుల మధ్య ఉంటే వెళ్ళి కారు కోసం పర్మిషన్ అడిగి, వాళ్ళ పెట్రోల్ కోసం పర్మిషన్ అడిగి, వాళ్ళు ఇంకొకటి అడిగి, ఇవన్నీ చేసే లోపల వీళ్ళ ప్రాణాలే పోతాయి. ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ ఇంతేనండి. మనిషి తెచ్చే వరకు ఏమీ చేయరు. వీడు చేస్తుంది కరెక్ట్. కరెక్ట్ కాదే. ఏమిటండి కాదు? ఏమిటి చెప్పండి, ఏమిటి కాదో చెప్పండి. జరిగిందంటే విన్నావా? ఇదిగో చెప్పండి. ఇదిగో కారు వాడ్డా? కాదు. ఫ్యాక్టరీ వాడ్డా? కాదు. ఇదిగో మొన్న పెద్దాపురంలో కూడా ఇలాగే జరిగిందే. ఏమిటండి? ఏం జరిగింది? కావాలంటే నేను వెంకమ్మని పిలుస్తాను, చెప్తుంది. వెంకమ్మ నువ్వు చెప్పడం అదే అవతల కోర్టులు ఉన్నాయి. ఏమిటండి కోర్టులు? నీ మాటలు. కరెక్ట్ అండి. అమ్మా, న్యాయం అన్యాయం మేము చూసుకుంటాం. ముందు మాకు అన్నం పెట్టమ్మా. సరే, ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాం. సార్ మీరు భోజనం చేయండి సార్. 11 గంటలకు డిఐజీ గారిని మీట్ అవ్వాలి. కరెక్ట్ కదా.
మీరు బాగా పాడతారే. ఈ పాటేగా. పాట ఎవరిదైనా పాడేవాళ్ళని బట్టి ఉంటుంది. పాట మంచిదైతే పాటలు రాని వాళ్ళు కూడా పాడతారు. మీరు పాటలే కాదు మాటలు కూడా బాగా మాట్లాడతారే. ఎంత మర్చిపోతామన్నా మర్చిపోలేకపోతున్నాను. నన్నా నా పాటనా? పెళ్లి గురించి ఏం చేశావు? చేసుకుందామనే ఉందిరా. ఈ వయసులో పిల్లని ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాను. చిచి, నీ పెళ్లి గురించి కాదు, నా పెళ్లి గురించి. నీకు మాత్రం ఎవరిస్తారా అదేమిటి ఫాదర్, సీత ఫార్మ్ నుంచి రాగానే సీతకు నాకు పెళ్లి చేస్తాను అన్నాను. ఇప్పుడు ఆ మాట కదపడానికే భయంగా ఉంది నాకు. భయం ఎందుకు? నీ చేతిలో పెళ్లి కొడుకున్నాడు, ధైర్యం గడు. అదిగో, అదిగో, వస్తాం. వస్తుందా? లే. ఆ, ఆ, లేదు. ఆ. ఏమ్మా ఆనందంగా ఉన్నట్టున్నావు? ఆనందంగా ఉన్నప్పుడే అన్ని విషయాలు అడిగేయాలంటారు. అడిగేనా? అడిగండి అంతే. ఆ, రవిలేడు మొన్న పనిలో తీసేసిన చి, 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 అబ్బే వాడి మాట కదమ్మా. నీ బావ నా కొడుకు. మరి వాడు పెళ్లిడికి వచ్చేసాడు. మరి ఇప్పుడు రావడం ఏంటి అంకుల్? నేను ఫారెన్ వెళ్ళక ముందే వచ్చాడు. వచ్చాడు, నువ్వు వచ్చాక మరీ పెళ్లిడికి వచ్చేసాడు. ఆ మరి నీతో ఒక ముక్క చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేద్దామని. అలాగే. థ్యాంక్స్. ఇంత త్వరగా ఒప్పేసుకుంటుందని అనుకోలేదురా. అమ్మా నీ జాతకం ఈ వేదవ జాతకం రెండు జాతకాలు కలిపి పంతులు గారి దగ్గర తీసుకెళ్తాను. ఎందుకు? వాళ్ళు మీ తారబలాలు చూసి ముహూర్తాలు పెడతారు. వాట్? పెళ్లి ఎస్. ఎవరికి? ఎవరికి? నాన్సెన్స్. ఎవరు చెప్పారు? ఇప్పుడే వేస్తానుగా. నేను చెప్పింది బావకి, నాకు కాదు, నాతో కాదు. మీకు నచ్చిన సంబంధం చూడండి, ఎంత ఖర్చైనా ఇస్తాను. మరి నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితో జరుగుతుంది. అంటే వీడు నచ్చలేదు అని వేరే చెప్పాలా ఫాదర్? ఫాదర్, అసలు నీకు బుద్ధి లేదు ఫా. నేనేమన్నాను? సీతను పెళ్లి చేసుకోవడానికి తగను అన్నా. అంటే నువ్వేమన్నావు? తగుతావు అన్నావు. అంటే నేనేమన్నాను? ఒకవేళ సీతే నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనే సీత దగ్గరికి వెళ్ళి, సీత నీ స్టేటస్కి నేను తగను అంటాను అన్నాను. అంటే నువ్వేమన్నావు? తగుతావు అన్నావు. తప్ప సీత, ఒకవేళ ఆయనకి చెయ్యాలని ఉందేమో కానీ నాకు మాత్రం లేదు. ఐఎమ్ సారీ. ఆయన నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టారు, క్షమ పెట్టారు. ఐఎమ్ సో సారీ. ఆయన తరఫున నేను క్షమాపణ ఊరుకుంటున్నాను. ఓకే బావా, దట్స్ ఆల్ రైట్. వెళ్ళి పని చూసుకో. ఏరా ఆ పిల్లలతో నన్ను ఎదవం చేద్దామనా? కాదు ఫాదర్, ఆ పిల్ల ముందు నేను వెదవని కావడం ఇష్టం లేక. నన్ను ఎదవం చేస్తావా? వెళ్ళి పని చూసుకో. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై